శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూమాలజీ ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి 2026 ఉగాది నుండి మళ్ళీ 2027 ఉగాది వరకు ఈ యొక్క తెలుగు సంవత్సరాది ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మకరానికి అధిపతి శనీశ్వరుడు. మకరంలో ఏంటంటే ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మొత్తంగా ఏంటంటే 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఏ రెమెడీస్ చేసుకుంటూ బాగుంది, నక్షత్రాల వారీగా వివరంగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మకర రాశి అంటేనే క్రమశిక్షణ, కష్టపడి పని చేయడం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్ అంటే ఓపిక, ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క ముఖ్య లక్షణాలండి. మరి ఈ పరాభవ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 2గా ఉంది, వ్యయం 8గా ఉంది. రాజపూజ్యం 1 ఉంటే అవమానం 6గా ఉందండి. మరి ఆదాయం 2. ఈ సంవత్సరం కొత్తగా బలమైన వృద్ధి కంటే కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఆర్థిక స్థితిని నిలబెట్టుకోవడం అనేది ప్రధానంగా ఉంటుందండి. కొన్ని సెలెక్టెడ్ అవకాశాలు మాత్రం వస్తాయి. జీతంలో కానీ వ్యాపారంలో కానీ పెద్దగా జంప్ ఉందని కానీ పెద్ద పెద్ద బిజినెస్ లాభాలు అనే కంటే కూడా ఉన్న వాటిని నిలబెట్టుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరంగా కనబడుతుంది. మరి వ్యయం అంటే ఖర్చు 8గా ఉంది కదా. ఖర్చుల పరంగా ఈ సంవత్సరం కొంత భారంగానే ఉండేట్టుగా కనపడుతుంది. అది ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ అవసరాల కోసం కావచ్చు, పిల్లల చదువు పరంగా కావచ్చు, ఇల్లు, వాహనము, వెహికల్ లేదా ఇల్లు రిపేర్స్, లోన్స్, లీగల్ విషయాలు, వీటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. అదేవిధంగా వైద్యము, పెద్దల యొక్క సేవ, ఇవన్నీ కలిపి ఖర్చు ఎక్కువగా కనపడుతుంది, 8గా కనపడుతుంది. ప్లాన్ చేసిన దానికంటే కొంచెం ఖర్చులు ఎక్కువ సూచనలు ఉన్నాయండి. రాజభూజ్యం 1గా ఉంది కదా, పర్వాలేదు, నామినల్గా ఉంటుందని చెప్పాలి. ఈ సంవత్సరం రెస్పెక్ట్ కొంచెం పరిమితంగానే ఉంటుందండి. కష్టపడిన వెంటనే ప్రశంసలు రావడం కంటే కూడా నిశ్శబ్దంగా మీరు మీ యొక్క బాధ్యతలను నెరవేర్చే కాలం అని చెప్పాలి. గురుదృష్టి ఉంది, నో డౌట్, జూన్ నుండి. కానీ గురుడు వల్ల మీలో మెచ్యూరిటీ వస్తుంది, కానీ ఫలితం లేటుగా ఉంటుందని చెప్పాలి. అవమానం 6గా ఉంది, అంటే కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎదుటి వాళ్ళు మీ గురించి తప్పుగా, మీరు చెప్పింది తప్పుగా అర్థం చేసుకోవడం, బ్లేమ్ కాబట్టడం, ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంట్లో బయట ఆఫీస్లో ఉంటాయి, ఫ్యామిలీ లేదా జాబ్లో మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని ఆరోగ్య భావోద్వేగ పరీక్షలు కనపడే అవకాశం బలంగా ఉందండి. మనం నక్షత్రాల వారీగా చూద్దాం అనుకున్నాం కదా. ఉత్తరాషాఢ 2, 3, 4. అసలు ఈ యొక్క నక్షత్రం ఏంటంటే కర్తవ్య బద్ధత, దీక్ష, బాధ్యత, ఇవి బలంగా కనిపించే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. వీరికి అధిపతి రవి కదా. ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు కానీ పెద్ద ఆదాయం పెరగకపోవచ్చు. కొత్త ఉద్యోగం కావచ్చు, పోస్ట్ మార్పు కానీ, లేదంటే అదనపు అధ్యాయం వస్తుంది, కానీ ఎక్కువ స్ట్రగుల్ తర్వాతనే వస్తుంది అనేది మనకు కనపడుతూ ఉందండి. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని వదిలివేసి ట్రై చేసుకోవడం కరెక్ట్ కాదు. వ్యయము, ఇల్లు, స్థలము, కట్టడాలు చేయడము, రిపేర్స్, పిల్లల ఫీజు, కోచింగ్, ఎగ్జామ్స్, లోన్స్, ఈఎంఐస్, పెద్దల ఆరోగ్య ఖర్చు, ఇలాంటి వీటి మీద కొంత ఖర్చు అనేది ఎక్కువగా కనబడుతుంది. ఉత్తరాయణ నక్షత్రం 2, 3, 4 పాదాలకు సంబంధించిన విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే సిఏ, అకౌంట్స్, ఇంజనీరింగ్, లా, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, టెక్నికల్, డిసిప్లైన్డ్ చదువులలో వీరికి కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఫోకస్డ్గా ఉండండి, రిజల్ట్ అయితే వస్తుంది. గురుదృష్టి ఉంది కాబట్టి అది కూడాను. ఫలితాలు ఆలస్యంగా వచ్చిన సిలబస్ మీద మీరు క్రమశిక్షణతో ముందుకు వెళ్తేనే ఫలితం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన ఉద్యోగులకు ఇస్తే వర్క్ లోడ్ కాస్త ఎక్కువగా ఉంటుందండి, అప్రిషియేషన్ తక్కువగా ఉంటుంది. బాధ్యతలు, టార్గెట్స్, డెడ్ లైన్స్ ఈ సంవత్సరం కాస్త ఎక్కువగా ఉంటాయి. సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళండి. ట్రాన్స్ఫర్స్, రీస్ట్రక్చరింగ్, కొత్త ప్రాసెస్ అడాప్ట్ కావాల్సిన పరిస్థితి, కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి రావడం, గవర్నమెంట్ సంబంధించి ఫైల్స్, ఎంక్వైరీస్, ఇన్స్ట్రక్షన్స్, ఆడిట్ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు రూల్ పొజిషన్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, టైం బౌండ్ డిస్పోజల్ అనేది చాలా ముఖ్యంగా భావించి పని చేయాలంటే, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ ఐటీ, మెయింటెనెన్స్, సపోర్టు, డాక్యుమెంటేషన్, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్, వాటిని పరిరక్షించుకోవడం, వీటి మీద ఎక్కువగా మీ ఫోకస్ అంతా ఉంటుందండి. మరి వ్యాపారస్తులకు చూస్తే ఏదైనా మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు ప్రస్తుత వ్యాపారం నిలబెట్టుకుంటే చాలరా బాబు అన్నట్టుగా ఉంటుంది. కొత్తది ఓపెన్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయకుండా ఉండటమే బెస్ట్. పెద్ద పెద్ద రుణాలు, హై రిస్క్ వెంచర్స్లో ఇన్వాల్వ్ అవటం అనేది దూరంగా ఉంటే మంచిదండి. మహిళలకు కుటుంబ బాధ్యత, పెద్దవాళ్ళ ఆరోగ్యం, పిల్లల చదువు, ఇంటిని మేనేజ్ చేసుకోవడానికి ఎక్కువ మీకు ఫోకస్ అంతా ఉంటుందండి. అందుకనే మీ గురించి మీరు కూడా సెల్ఫ్ కేర్ కూడా ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి. దానికోసం కొంత టైం అంటూ పాటించుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్. రెమెడీస్ ఏంటి అంటే సోమవారం శివాలయ సందర్శన, ఓం నమ శివాయ ఈ యొక్క మంత్రం పఠనం చేసుకోవడం, శనివారం పూట శనీశ్వరుడు యొక్క దర్శనం చేసుకోవడం, నల్ల నువ్వులు దానం కావచ్చు, నూనె, నల్లబట్ట దానం చేయడం. అవన్నీ పూర్ పీపుల్, డిజేబుల్ పీపుల్కి అనేది కూడా హెల్ప్ చేయడం మంచిదేనండి. శ్రవణ అంటే వినటము, జ్ఞాన సేకరణ, ఎక్కువగా వినటం అనేది ఉంటుంది. వీరికి ఏంటంటే టీచింగు, ఇంజనీరింగు, ఎడ్యుకేషన్, ట్రైనింగు, కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో మంచి స్కోప్ ఉందండి ఈ యొక్క శ్రవణ నక్షత్రం సంబంధించిన విద్యార్థులకి.
సో మీరు కనుక లాంగ్ టర్మ్ కనుక ఫోకస్తో కనుక మీరు స్టడీగా స్లోగా చదువుతూ పోతే కనుక మంచి బేస్ దొరుకుతుంది. మరి ఉద్యోగస్తులకు శ్రవణ వారికి ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ రోల్స్ ఉంటాయి. డాక్యుమెంటేషను, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ట్రైనింగ్, సపోర్టు, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇలాంటి పనులలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. అలాంటి వారికి బాగుంటుందని చెప్పాలి. శ్రవణ నక్షత్రం సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే, సో పబ్లిక్ యొక్క గ్రీవెన్స్ వినే, అప్లికేషన్స్ ప్రాసెస్ చేసే డెస్క్లో ఉన్న వారికి ఎక్కువగా పని ఉంటుంది. ఓపికతో ఉండాలి. లిజనింగ్ స్కిల్స్ కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కార్పొరేట్ అండ్ ఐటీ రంగంలో ఉన్న వారికి క్లయింట్ కాల్స్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్, సో అలాంటి సెషన్స్ సపోర్టింగ్గా ఎక్కువగా ఉండే రోల్స్ బాగా ఉంటాయండి. L2, L3 రోల్స్ కానీ, సో టాస్క్ హ్యాండ్లింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో ఈ వ్యాపారస్తులకు కోచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నవారికి ఈ సంవత్సరం బేస్ ఇయర్, ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుందని చెప్పాలండి. మహిళలకు ఏంటంటే కుటుంబంలో వివాదాలు ఉంటే మీరు మధ్యవర్తిత్వం పాటించడం, అందరి మాట వినడం, అందరి మంచిని ఉద్దేశించి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉత్తమం. అలాగనే చేయబోతున్నారు స్త్రీలకు సంబంధించి. మరి రెమెడీ ఏంటంటే మనకేంటంటే ముఖ్యంగా విష్ణు సంబంధమైన నామం అంటే ఓం నమో నారాయణ, లేదంటే ఓం శ్రవణాయ నమః వంటి నామాలు జపం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 21 times మినిమం. ధనిష్ట 1-2 పాదాలు కూడా మకరంలో ఉంటాయండి. సో ధనము, సంగీతము, గ్రూప్ వర్క్, ఒక రిధం అనేది ఈ యొక్క ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన ఒక లక్షణాలు అండి. ముఖ్యంగా మ్యూజిక్, ఆర్ట్స్, టెక్నికల్ రంగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్, టీమ్ ప్రాజెక్టులో పర్ఫార్మెన్స్ అనేది బాగా కనపరుస్తారు ఈ యొక్క విద్యార్థులు, ఈ ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు. ధనిష్ట ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే షిఫ్ట్ డ్యూటీసు, ఆపరేషన్స్, ప్రొడక్షన్ సపోర్టు, ఆన్ కాల్ టైప్ రోల్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. వాళ్ళే షైనింగ్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే ఫీల్డ్ డ్యూటీస్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మాస్గా కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. కొన్ని కార్యక్రమాలు మీరే నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ప్రజలతో సంబంధమైన పనుల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే వారికి బాగుంటుందండి. మరి కార్పొరేట్ ఐటీ చూస్తే డిప్లాయ్మెంట్స్, రూల్ అవుట్స్, ప్రొడక్షన్ ఇష్యూస్, రిలీజ్ డేస్లో అదనపు బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుందండి. మరి వ్యాపారం చూస్తే ఈవెంట్స్, సౌండ్, కన్స్ట్రక్షన్, టూల్స్, కన్స్ట్రక్షన్ బేస్డ్ వ్యాపారాలకి ఈ సంవత్సరం బాగా ఉంటుంది. మరి మహిళలకు చూస్తే ధనిష్ట వారికి కుటుంబ కార్యక్రమాలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, వేడుకలు, బంధువులేక అంటే సంబంధాలు చూడటం వారి కోసం ఇట్లాంటి ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో అండి. రెమెడీ ఏంటంటే హనుమాన్ ఆలయాలు సందర్శించడం, ఓం నమో వెంకటేశాయ, అదేవిధంగా ఓం హనుమతే నమ, ఇలాంటి సింపుల్ రెమెడీ కనుక మంత్రం చాంట్ చేస్తూ ఉంటే కూడా బాగుంటుందండి. మొత్తంగా ఏంటంటే విద్యార్థులకు ఈ సంవత్సరం స్లో ఉంటుంది, బట్ స్టడీ ప్రోగ్రెస్ ఉంటుందండి. ప్రొఫెషనల్గా చూస్తే టెక్నికల్ కోర్సెస్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం దీర్ఘకాలంగా ప్రిపేర్ అవుతున్న వారికి మంచి సంవత్సరం గుర్దృష్టి ఉంది. కాబట్టి రిజల్ట్ వెంటనే రావాలనే టెన్షను, ఆకాంక్ష తగ్గించి ప్రతిరోజు కొంత సిలబస్ కవర్ చేసుకుంటూ మీరు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా యూ విల్ విన్ అండి. మొత్తంగా మకర రాశి ఉద్యోగస్తులకు ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల పరంగా కఠినంగా ఉండే సంవత్సరం అండి ఇది. ప్రమోషన్స్, శాలరీ జంప్ కంటే కూడా జాబ్ సెక్యూరిటీ చూసుకోవడం ఉత్తమం. డ్యూటీ కంప్లీషన్ అనేది ప్రధానంగా ఉంటుంది. సో కాబట్టి ఎమోషనల్గా క్విట్ చేసి జంప్ చేయకండి. సో కొత్త జాబ్ చేంజ్ గురించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే రీసెర్చ్ చేసి అంటే 2 to 3 times ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కన్ఫర్మేషన్ ఉంటే కనుక క్విట్ చేసి ముందుకు వెళ్ళటం మంచిది, లేదంటే కొంతకాలం గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఏంటంటే ఎంక్వైరీస్, ఆడిట్స్, ఇన్స్పెక్షన్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ టైప్ పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ గవర్నమెంట్ సంబంధమైన వారికి రూల్ ప్రశ్న ప్రకారం వెళ్ళండి. రూల్ డివైడ్ అయితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం బలంగా ఉందండి. సో ఏది అప్రూవల్ లేకుండా శాంక్షన్ ఇవ్వకపోవటము, డాక్యుమెంటేషన్, ఫైల్ నోట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంచుకోవాలి. అది మరి మొత్తంగా మకర రాశి కార్పొరేట్ అండ్ ఐటీ వారికి ఏంటంటే కాల్ సెంటర్ సర్వీసెస్, మెయింటెనెన్స్, ఆపరేషన్స్, డాక్యుమెంటేషన్, కాంప్లయన్స్, ప్రాసెస్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువగా మీకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు షైన్ అవుతారు ఈ సంవత్సరం. గ్లామర్ తక్కువ, గ్రైండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలండి. మొత్తంగా మకర రాశి వారికి సంబంధించి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది, వ్యాపారంలో ఉన్న వారికి అంటే ఈ సంవత్సరం రక్షణ ఎక్కువ, విస్తరణ తక్కువ అనే కాన్సెప్ట్ కనపడుతూ ఉందండి. రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి కొత్త బ్రాంచెస్, కొత్త లోన్స్, స్పెక్యులేషన్స్ అవాయిడ్ చేయడము మంచిదండి. సో రిస్కీ వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. వెండర్స్, కస్టమర్స్, స్టాఫ్, పేమెంట్స్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎలా పోతుంది, ఎక్కడ లీకేజ్ అవుతుంది అన్నట్టుగా చూసుకుంటూ ఉండాలి. రైతులకు చూస్తే మకర రాశి వారికి వర్షము, ధరలు కానీ, ఇన్పుట్ ఖర్చులు ఇవన్నీ కూడా అనుకోకుండా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క సలహాలు, సీనియర్స్ యొక్క సలహాలు, క్రాప్ ప్లానింగ్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ పై స్ట్రాంగ్గా దృష్టి పెట్టండి. కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల లాస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మకర రాశి మొత్తంగా మహిళలకు ఏంటంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. పెద్దల యొక్క ఆరోగ్యం చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. పిల్లల చదువు, ఆర్థిక క్రమశిక్షణ మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది.
కాబట్టి ఏంటంటే అన్నిటి మీద బర్డెన్ ఎక్కువగా ఉంటుంది కానీ మీ యొక్క ఆరోగ్యము, నిద్ర, మెంటల్ రెస్ట్ వీటిని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఫస్ట్ మీరు బాగుంటే కుటుంబాన్ని నడిపించగలుగుతారు. కాబట్టి మరి ప్రేమ, దాంపత్య విషయంలో మకర రాశి వారికి ఏంటంటే కొంత ఈ సంవత్సరం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం దూరం జరిగే అవకాశం ఉంటుంది, డిస్టెన్స్ మెయింటైన్ చేసేట్టుగా కనపడుతుంది. కఠిన పదాల వల్ల మెంటల్గా ప్రెషర్ వస్తుంది. సింగిల్స్కి ప్రపోజల్ స్లోగా వస్తాయి. సో మొదటిసారి వచ్చిన జోడిని వెంటనే ఫైనల్ చేసుకోవడం కంటే కూడా మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని, కంపాటబిలిటీ చెక్ చేసుకొని, అడ్జస్ట్మెంట్ కెపాసిటీ ఉందా లేదా అని చూసుకొని ముందుకు వెళ్ళటం మంచిదండి. మరి విదేశీ ప్రయాణాలు, జర్నీస్ పరంగా చూస్తే కంపల్సరీ ట్రావెల్స్ ఫ్యామిలీ అవసరం కోసం లేదా పిలిగ్రిమేషన్ కోసం, గవర్నమెంట్ పని కోసం సడన్గా మీకు ప్రయాణాలు పడేట్టుగా ఉన్నాయి. సో పర్మనెంట్ ఫారిన్ సెటిల్మెంటు, బిగ్ అబ్రాడ్ ఆపర్చునిటీ అనేది కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అది కూడా కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా జూన్ తర్వాత గురుడు రాశి మారిన తర్వాత వస్తుందండి. పాలిటిక్స్, సినీ ఫీల్డ్ చూస్తే బ్యాక్గ్రౌండ్, అసిస్టెంట్ కోఆర్డినేషన్, ప్రొడక్షన్ రిలేటెడ్ పనులు ఎక్కువగా ఉంటాయి. ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎక్కువ కొంచెం ఫ్లవరిష్ అవుతారని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే మీరు పేరు, గ్లామర్ కంటే కూడా ఫీల్డ్లో అనుభవం సంపాదించే సంవత్సరం, నేర్చుకోవడం బలపడే సంవత్సరం అని తెలుస్తుంది ఈ యొక్క పరాభవన సంవత్సరంలో మకర రాశి వారికి. మొత్తంగా మకర రాశి వారికి రెమెడీస్ ఏంటయ్యానంటే శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవటం, పూర్ పీపుల్కి, డిజేబుల్డ్ పీపుల్కి తోచినంత సహాయ సహకారాలు అందించడం, ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 27 టైమ్స్ లేదా 105 సార్లు చదవటం ఉత్తమం. సోమవారం పూట శివాలయాల సందర్శనం, సో బిల్వపత్రం సమర్పించుకోవటం, మీరు శివయ్యకి అభిషేకం చేసుకోవడం కూడా మంచిదండి. మెంటల్గా ప్రెషర్గా అనిపించినప్పుడు ఓం నమ శివాయ ఒక 108 టైమ్స్ ఒక మాల తిప్పండి, డెఫినెట్గా బాగుంటుంది. జూన్ నుంచి గురుబలం పెరుగుతుంది కాస్త. సో ఎల్డర్స్కి నమస్కరించుకోవడం, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఏదైనా పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి, డెఫినెట్గా మీకు బాగుంటుంది. పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ఫిజికల్గా చూస్తే రోజు ఒక 20 మినిట్స్ నడక చేయడం, 10 నిమిషాలు ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, పడుకునే ముందు మార్నింగ్ లేవగానే ఒక 10 మినిట్స్ మెడిటేషన్లో కూర్చొని చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు స్ట్రీమ్ లైన్ అవుతుంది. అన్ని పనులు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఎందుకంటే మీకు ఏలినాడ్స్ని సాటి లేదండి. మకరం అంటే అధిపతి శని కదా, సహజ చక్రంలో 10వ స్థానం అది. అంటే ఎవరికైతే జాతకంలో శని బలంగా ఉంటారో సిస్టమేటిక్గా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, గ్రో అవుతారు. ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని బలహీనంగా ఉన్నా ఇందాక చెప్పుకుంది రెమెడీస్ చేయండి. ఈ యొక్క హనుమాన్ భక్తులని శని పీడించిన నానుడు ఉంది కదా, హనుమాన్ చాలీసా చదవండి. రేపు ఏం చేయాలో టు డూ లిస్ట్ రాసుకోండి. ఇలాంటి చిన్న చేస్తూ కనుక సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా కూడా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని ఒక రిలీజ్ చేశామండి. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీకు జ్యోతిషంతో నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జీరో నాలెడ్జ్తో రండి, ఓపెన్ మైండ్తో ఉండండి. 30 days కూడా 30 వీడియోస్ మీరు వాచ్ చేసి నోట్ చేసుకుంటూ కనుక ప్రాక్టీస్ చేస్తే 30 days తర్వాత మీ యొక్క గోచారం మీరే చెక్ చేసుకోగలరు. మీకు ఏ దశ జరుగుతుంది, ఏ అంతదశ జరుగుతుంది, ఏ గ్రహాలు యోగిస్తున్నా, ఏ గ్రహాలు యోగించట్లేదు, ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతాయండి. ఇట్స్ వెరీ సింపుల్. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కూర్చొని మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో వీలు చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు అండి. సో అలాంటి వారి కోసం, ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం, జాయిన్ అవ్వడం కోసం ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. సో ఈ యొక్క పరాభవన సంవత్సరంలో ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఇలాంటి ఆలోచన పక్కన పెట్టండి. సో ఇది మీకు నెక్స్ట్ ఇయర్ బిల్డ్ అవ్వబోయే సంవత్సరం. ఇది ఏలినాడ్స్ని పోయింది, ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా 60 to 70% ఫలితాలు మారుతూ ఉంటాయి. సో చెక్ చేసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడాను. సో మీరు ఎవరైనా మీ నక్షత్రం ఏదో చూసుకున్నారు కదా, నక్షత్ర ఫలితాలు కూడా చూసుకున్నారు కదా, మీ పేరు, మీ నక్షత్రం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఎక్స్ప్రెస్ చేయండి. సో వీలు చూసుకొని రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.